హాయ్ అండి, ఈరోజు వీడియోలో 5 నిమిషాల్లో అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. ఎగ్ రైస్ చేస్తున్నాను. అలాగే ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుందన్నమాట. పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. ఈ ఎగ్ రైస్ కోసం ముందుగా ఒక బౌల్లో ఒక ఎగ్ని తీసుకోవాలి. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎగ్ రైస్ కోసం బాగా మందంగా ఉన్న కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ముందే కదిపేయకూడదు, ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి. అప్పుడు బాగా మనకి ముక్కలుగా వస్తుందన్నమాట ఎగ్ అయితే. ఈ ఎగ్ రైస్కి ఇలాంటి రైస్లు చేసుకునేటప్పుడు ఇనుప కడాయిలు ఉంటే ఇనుప కడాయిలు వాడుకోండి. అసలు ఎక్కడ మాడకుండా చాలా బాగా వస్తాయన్నమాట ఎగ్ రైస్లు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కారం వేసుకుంటే ఏంటంటే కారం బాగా పట్టి ఈ స్టేజ్లో బాగుంటుంది ఎగ్ అనేది టేస్టీగా. మరీ క్రిస్పీగా అయిపోకూడదండి. ఈ మీడియం స్టేజ్లో ఉన్నప్పుడే వీటిని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. నేను మళ్ళీ అదే ఆయిల్లో 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోవాల్సిన అవసరం లేదండి. కొంచెం మీడియంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పోవాలన్నమాట, బాగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను 1 ఎగ్ని కూడా ఇందులో వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఈ స్టేజ్లో మనం ఎగ్ వేసుకోవడం వల్ల ఎగ్ రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. అలాగే నేను 1 కప్పు రైస్కి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను టోటల్గా అయితే. ఇవైతే సరిపోతుందండి. ఎగ్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను బాయిల్డ్ రైస్ తీసుకుంటున్నానండి. మార్నింగ్ వండిన రైస్ అనమాట. ఇది 1 కప్పు తీసుకుంటున్నాను. రెగ్యులర్గా వాడే రైసేనండి. ఇప్పుడు ఇందులో వెంటనే 1 స్పూన్ కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. పావు స్పూన్ అయితే వేసుకోండి, సరిపోతుంది. వీటన్నింటినీ కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే ఈ స్టేజ్లో వేసుకోండి సాల్ట్ అయితే. ఇలాంటి మందంగా ఉన్న ఇనుప కడాయిలో చేసుకుంటే ఏంటంటే రైస్లు ఎక్కడ మాడవండి. మనం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఫ్రైడ్ రైస్లకి కానీ ఇలాంటి ఎగ్ రైస్లకి కానీ సూపర్గా ఉంటుంది. నేనైతే వీటికి ఇదే వాడతాను అనమాట. ఈ రైస్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా ఇప్పుడు ఈ రైస్కి పడుతుంది అనమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని పైనుంచి బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర అయితే చాలా బాగుంటుందండి దీనికి ఫ్లేవర్ అయితే. అది మాత్రం స్కిప్ చేయకుండా చూసుకోండి. అంతేనండి, ఇలా ఫ్రై చేసుకుంటే మన ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇలా ఈ స్టైల్లో మనం ఎగ్ రైస్ చేసి పెట్టామంటే పిల్లలు అయితే బయట ఫ్రైడ్ రైస్లే అడగరండి, అంత బాగుంటుంది. మీరు ఎప్పుడు చేసినా కూడా లంచ్ బాక్స్ అయితే ఫినిష్ అయిపోతుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఇది లంచ్ బాక్స్ రెసిపీగా చాలా బాగుంటుందండి. ఈసారి ఇలా ట్రై చేయండి. ఈ ఎగ్ రైస్ని ఉల్లిపాయలతో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఉల్లిపాయ అలాగే లెమన్ కూడా వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరిగా కామెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.